Hey everyone, this is day 14 of 100 days challenge. పొద్దున్న 1 స్పూన్ ఘీ తిన్న తర్వాత we drank hot water with sabja seeds. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ డేస్ వేర్ యూ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. నాకు ఈరోజు పొద్దు నుంచి చాలా లోగా అనిపిస్తుంది. అసలు ఏం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి టైంలోనే మోటివేషన్ చాలా అవసరం అండ్ ఎస్పెషలీ హస్బెండ్స్ ప్లే మేజర్ రోల్ హియర్. ఒక 10 మినిట్స్ కూర్చొని బ్లాక్ కాఫీ తాగుతూ ప్రచ్చు ఏదేదో చెప్పి మొత్తానికి కన్విన్స్ చేసేసాడు టు స్టార్ట్ మై డే. సర్లే ఫస్ట్ వార్మప్ చేద్దాము, తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నా. బట్ ట్రస్ట్ మీ, ది బెస్ట్ థింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ అట్లీస్ట్ సంథింగ్. ఎస్ ఇట్ వర్క్డ్. ప్రచ్చు కూడా అదే చెప్పాడు. వార్మప్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాగో స్టార్ట్ చేశాను కదా అని సిటప్స్ కంప్లీట్ చేశా. దెన్ ఐ ఫెల్ట్ వెరీ ఎనర్జెటిక్. సో 1 by 1 అన్ని వర్కౌట్స్ కూడా కంప్లీట్ చేసేసా. ఐ జస్ట్ వాంట్ సే దిస్, నో మ్యాటర్ నీ మూడ్ ఎలా ఉంది, నువ్వు లోగా ఉన్నావా అవన్నీ కాదు, జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్. మొత్తం అన్నీ అవే సెట్ అయిపోతాయి అంతే. ఆబ్వియస్లీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేయడం అంత ఈజీ కాదు, బట్ వన్స్ దాన్ని దాటి నువ్వు చేస్తే ఐమ్ టెలింగ్ యూ గోనా లవ్ దట్ ఫేస్. దెన్ ఐ వాజ్ ఆల్ సెట్. ఫర్ బ్రేక్ఫాస్ట్ వీ హ్యాడ్ రాగి ఎంబ్లీ అండ్ ఎగ్ వైట్స్. ఫర్ ద ఫస్ట్ టైం నేను పెసరెట్ ట్రై చేశా, విచ్ వాస్ రియలీ యమ్మీ. ఎస్, ఫర్ ద లంచ్ వీ హ్యాడ్ పెసరెట్టు అండ్ చట్నీ అండ్ సలాడ్. నేను ఎంత బిజీగా ఉన్నా డైలీ నేనే కుక్ చేస్తా బికాస్ ఐ జస్ట్ వాంట్ టు ఫీడ్ హిమ్ ఫ్రెష్ అండ్ టేస్టీ ఫుడ్. అండ్ ఆల్సో ఫుడ్ ఎలా ఉన్నా ఫస్ట్ బైట్ తినగానే ఇలా ఒక రియాక్షన్ అండ్ ఒక ముద్దివ్వడం మాత్రం ఎప్పుడు మర్చిపోడు ఫ్రిడ్జు. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. కమింగ్ టు డిన్నర్, బ్యాటర్ కొంచెం మిగిలిపోయింది. సో అగైన్ దోశ అండ్ వెజిటేబుల్ సాంబార్ తిన్నాము. తర్వాత బోల్డ్ అన్ని కబుర్లు చెప్పుకుంటూ అలా వాక్ వెళ్ళాము. దెన్ 12 డిగ్రీ సెల్సియస్లో కూడా మేము షటిల్ ఆడాము. దాట్స్ అవర్ డెడికేషన్. ఎస్, దిస్ ఈస్ హౌ అవర్ డే ఎండెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.